నంద్యాల జిల్లా ముచ్చుమరిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంకా తేలటం లేదు. 8 రోజులు గడుస్తున్నా అమ్మాయి మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే తలపిస్తోంది. పోలీసులు కేసీ కెనాల పరిసర ప్రాంతాల్లో సుదీర్ఘంగా గాలింపు చేపట్టినా మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. ఇటు కేసు విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్పీని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇటు మైనర్ బాలుర తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపును ముమ్మరం చేశారు. సంగమేశ్వరం, మల్లాల తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇటు బాలిక ఆచూకీ కనిపెట్టాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాల్మీకి ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ఆందోళనలకు దిగుతూ ఉండటంతో ముచ్చుమరి గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. బాలిక అదృశ్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏమైనా ఆచూకీ లభ్యమైందా? పోలీసులు ఏం చెప్తున్నారు? గాలింపు చేపట్టినా కూడా ఇంకా లభ్యం కావట్లేదు, మరి ఏం చెప్తున్నారు? అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీ కోసం రాష్ట్రమంతటా ఎదురు చూస్తున్న పరిస్థితి. గడిచిన 8 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి దాకా ఆ యొక్క బాలిక యొక్క ఆచూకీ లభ్యం కావడంతో వారి యొక్క తల్లిదండ్రులతో పాటు యావత్ రాష్ట్రమంతటా ఎంతగానో ఆందోళన చెందుతున్న పరిస్థితి. మొత్తం మీద ఆ మైనర్ బాలిక కుటుంబానికి వాల్మీకి సంఘాలంతా మద్దతుగా నిలిచారు. ఈరోజు చూసుకున్నట్లయితే చెలో ముచ్చుమర్రి కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. ప్రస్తుతం మనం నందికొట్కూరులో ఉన్నాము. ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క వాల్మీకి సంఘ నాయకులు కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అంటారు ఈ యొక్క సంఘటన? మీరు చూశారు, చాలా మటుకు ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి హత్య చేసి పడేశారని చెప్పేసి వింటుంటేనే ఎట్లా అనిపిస్తుంది అంటారు? ఒక వాల్మీకి జాతి బిడ్డగా కాకుండానే మామూలుగా కూడా సహజంగా సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగటంలో చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే 8 ఏళ్ళ చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసి ఇంతవరకు ఆ శవం ఆచూకీ కనపడకుండా పెట్టడం అనేది చాలా హీనకరమైన విషయం ఇది. అంటే మీరు ఈ యొక్క సంఘటన గురించి జిల్లా కలెక్టర్కి కూడా మీరు చెప్పడం జరిగింది కదా, ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి. మరి అధికారుల నుండి మీకు ఎటువంటి హామీ వచ్చిందంటారు? ఇప్పుడు మేము జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ అధికారుల వారికి అందరికీ కూడా వినతి పత్రాలు అందజేశాము. అలాగే కొన్ని క్లూస్ కూడా వాళ్ళకి ఇచ్చాము. అయినా పోలీసు వారి దర్యాప్తు సంతృప్తికరంగా లేదని చెప్పేసి మేము భావిస్తున్నాము. వాళ్ళు సరైన దిశలో దర్యాప్తు కొనసాగించడం లేదు. ఏదో తూతు మంత్రంగా చేస్తున్నట్టుగానే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కొద్దిగా కూడా పురోగతి లేకపోవడం వల్ల మేము అసంతృప్తికి బాగా లోనవుతున్నాము. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వాల్మీకి సంఘాలు చాలా ఉధృతంగా నిరసనలు తెలుపుతున్నా కూడా ప్రభుత్వ యంత్రాంగంలో మరి ఇప్పుడున్న లేటెస్ట్ సాంకేతిక పరికరాలు, సాంకేతిక నైపుణ్యాలతో డిటెక్ట్ చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొద్దిగా కూడా కనిపెట్టలేకపోవడం చాలా దురదృష్టకరమని భావిస్తున్నాము. మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ చూస్తున్నారు, గత 8 రోజుల పాటు నుండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, చాలా చోట్ల వెతుకుతున్నారు. మరి ఎందుకు బాడీ దొరకట్లేదని మీరు భావిస్తున్నారు? వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, ఎవరు చెప్పినా లాస్ట్కి ఈరోజు అమ్మాయి తల్లిదండ్రులు మేము వాల్మీకిలో ధర్నా చేస్తామంటే తీసుకొచ్చి నందికొట్కూరు స్టేషన్లో పెట్టినారు. మేము పోతే ముచ్చుమారికి పోవాలనుకున్నాం. ఈరోజు చెల్ల ముచ్చుమారని పెట్టినాము. మేము ఆడికి పోయి ధర్నా చేస్తామని చెప్పి వాళ్ళు ఈడికి తొలకొచ్చి స్టేషన్లో పెట్టినారు. ఇంకా ఇప్పటికి 8 రోజులైంది ఎత్తుకులాడుకుంటా, ఇంకా దొరకలే. మళ్ళీ ఉందా శివము ఏమైనా చేసినారో మాకు అనుమానం ఉంది. మీరేమంటున్నారు? ఇప్పుడు చూస్తున్నారు, అంటే ఒక మైనర్ బాలికకు మద్దతుగా మీరంతా చెలో ముచ్చుమరి కార్యక్రమానికి చేపట్టారు కదా, ఏమనిపిస్తుంది అంటారు? ఈ యొక్క పోలీసుల అశ్వత్వమా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవటం లేదా? మీరేమనుకుంటున్నారు? సార్, ఇప్పుడు ఎవరు బాలకైనా, మీ బాలకైనా మా బాలకైనా జరుగుతుందంటే ఎంతో బాధాకరము, ఎంత అసహ్యము. ఆడపిల్లలు చేసేయాలంటే మనకు ఆడపిల్లలు లేరా? వాళ్ళకి ఆడపిల్లలు లేరా? అధికారులకు ఆడపిల్లలు లేరా? దీన్ని అలా ముచ్చిపెట్టడం చాలా ఇది తప్పు. దీనిపైన మరి వాళ్ళు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలి, దాన్ని కఠిన శిక్షణ చేయాలి. అట్లనే మాము ఉంటాం కానీ లేకపోతే ఇంకా ఉధృతమవుతారు. మీరేమనుకుంటున్నారు? అంటే పూర్తి స్థాయిలో మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఈ యొక్క బాలికకు దొరకపోవడంపై పోలీసులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు మీరు భావిస్తున్నారు? మౌనం ఎందుకు గురించి మౌనం ఉన్నారనేది మాకు అసలు అర్థం కావడం లేదు.
పోలీసుల యంత్రాంగం ఎందు గురించి మౌనం ఉండదని మాకు అసలు అర్థం కావట్లేదు. దీంట్లో లోపం ఏముందనేది అర్థం కావడం లేదు. మామంటే వాల్మీకి సంఘాల నాయకులు, మంత్రాలయం, ఆదోని, ఎమ్నూరు ఈ తాలూకు సంఘాల నాయకులు మాత్రం వచ్చేస్తుంటాం. చాలామంది వచ్చినాం. ఈరోజు ధర్నాకని బయలుదేరినాం. ఇది కార్యక్రమం. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు, డిప్యూటీ సీఎం కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు కూడా దీని గురించి ఆలోచించాలి, కంపల్సరీగా ఈ కేసుని ఛేదించాలి, అమ్మాయిని వెతికి తీయాలని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు బాలిక ఆచూకీ కనుగొనడంలో పోలీసు యంత్రాంగము ఇంకా కావాల్సిన సాంకేతిక నైపుణ్యాలు అన్నిటినీ కూడా తీసుకొని వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సాంకేతిక నైపుణ్యాలతో ఫోన్లో సమాచారాలను సేకరించి అలాగే ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగాడినారు అనే నేరస్తులకు సంబంధించిన వాళ్ళంతా ఎక్కడెక్కడ తిరుగాడినారు, వాళ్ళకి ఎక్కడెక్కడ రిలేషన్స్ ఉన్నాయి, ఏం కదా అనే విషయం పైన వాళ్ళు పోలీసు వారు సమగ్రంగా దర్యాప్తు చేయడం లేదనేది మా యొక్క అభిప్రాయము. వాళ్ళు ఎంతసేపు ఉన్న ముగ్గురు మైనర్ పిల్లల బాధ్యులు అని చెప్పేసి అక్కడికే వాళ్ళు ఆలోచనతో ఉన్నారు. విస్తృతంగా దీన్ని దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం ఉంది. దీని వెనక ఈ మిస్టరీ వెనక పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయేమో అని మాకు రాజకీయ ప్రేరేపితాలు కూడా ఎవరే ఉండొచ్చు అంటారు? ఎవరే ఉండొచ్చు? ఎటువంటి రాజకీయ నాయకుల హస్తాలు అంటున్నారు కదా, ఎవరే ఉండొచ్చు అంటారు? ఎందుకు కేసు పక్కదావ పడుతుందని మీరు ఎందుకంటే ప్రస్తుతము ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం, ఎవరు నేరస్తులు కూడా ఒక బలమైన సామాజిక వర్గంగా ఇక్కడ ఉన్నారు. కాబట్టి అక్కడ ఆ సామాజిక వర్గాన్ని, ఇక్కడ ఈ వాల్మీకి సామాజిక వర్గాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతము పాలిస్తున్న ప్రభుత్వ పెద్దల్లోనే ఇది అలసత్వం కనపడుతుందేమో అని చెప్పేసి మా అభిప్రాయం. ఇది మనం చూసుకున్నట్లయితే హరిత, ఇక్కడున్న ప్రజానికం కావచ్చు, వాల్మీకి సంఘ నాయకులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే అదృశ్యమైన బాలిక యొక్క ఆచూకీ తెలిపాలి, ఆ యొక్క అమ్మాయి చనిపోయిందా బ్రతికుందా ఏదో ఒక సమాచారం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. అయితే పోలీసులు మాత్రం ఈ కేసుని పక్కదావ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ ఈ యొక్క వాల్మీకి సంఘం సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. హరిత, థ్యాంక్ యూ లోకేష్. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంకా తేలడం లేదు. 8 రోజులు గడుస్తున్న అమ్మాయి మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే తలపిస్తోంది. పోలీసులు కేసీ కెనాల పరిసర ప్రాంతాల్లో సుదీర్ఘంగా గాలింపు చేపట్టిన మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. ఇటు కేసు విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్పీని బదిలీ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇటు మైనర్ బాలుర తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపును ముమ్మరం చేశారు. సంగమేశ్వరం, మల్లాల తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇటు బాలిక ఆచూకీ కనిపెట్టాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాల్మీకి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతుండటంతో ముచ్చుమర్రి గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. మమ్మల్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు సార్. ఎక్కడికి వెళ్ళింది పాప, మీరు చూసుకోలేదా అని అడుగుతున్నారు, పోతున్నారు, రోజు వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. ఏం చెప్పడం లేదు సార్. మాకైతే బాలిక బతుకుందని చెప్తలేరు, చనిపోయిందని చెప్తలేరు. మాకైతే మేము ఒక ప్రయత్నం చేస్తున్నామా, మీకైతే న్యాయం చేస్తాం, మేము అదే పనిలోనే ఉండము అని చెప్తున్నారు సార్. మాకైతే ఏం న్యాయం చేస్తాం? పాపని దొరికిస్తామని చెప్తున్నారు. పాప దొరుకుతుందని నమ్మకం ఉంది సార్. నాకైతే ఇంతవరకు ఒక ఆశ, ఏదో చిన్న ఆశ సార్. నాకు 8 రోజులు ఏం సార్ పాప పోయి, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని ఆశతోనే ఎదురు చూస్తున్నా సార్. సార్ వాళ్ళను కడుతున్నా, ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు తీసుకొస్తారు సార్ అంటే తీసుకొస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్తున్నారు సార్. ఈ రోజులకి 8 రోజులే సార్. నా పాపనైతే నాకు ఇంకా తెచ్చియలేదు సార్.